కొన్నిసార్లు ఒంటరిగా ఉండడమే మంచిదనిపిస్తుంది. ఎవరి మాటలకు బాధపడనవసరం లేదు. మన కారణంగా ఎవరు బాధపడనక్కర్లేదు. సముద్రం, మనసు రెండూ ఒక్కటే. పైకి ఎంతో గంభీరంగా కనిపించినా లోపల ఎన్నో అలజడులు, ఎన్నో ఆటుపోట్లు. ఏడ్చినంత మాత్రాన కష్టాలు పోవు, నవ్వితే సుఖాలు రావు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా నీ పని నువ్వు చేసుకుంటూ పోతేనే నేటి కష్టాలు రేపటి సుఖాలవుతాయి. అదృష్టం అంటే అందం, ఐశ్వర్యం, ఆస్తి ఉన్నవాళ్ళు మన జీవితంలోకి రావడం కాదు, అర్థం చేసుకునే వాళ్ళు రావడం నిజమైన అదృష్టం అంటే. నిన్ను దాచుకున్న నా కళ్ళల్లో కన్నీళ్లకు చోటు లేక, నిన్ను తలుచుకోగానే బయటికి పొంగు పొర్లుతున్నాయి. అయినా వాటికి నీ మీద కోపం లేదు, నా మీద జాలి తప్ప. ఊరికే ఎవరు ఏడవరు, నొప్పి భరించలేనప్పుడు మాత్రమే కన్నీళ్ళు వస్తాయి. నిజంగా ఆ క్షణంలో ఏడవకపోతే బాధతో బరువెక్కిన గుండె ఆగిపోతుంది. అదృష్టం అంటే అందం, ఐశ్వర్యం, ఆస్తి ఉన్నవాళ్ళు మన జీవితంలోకి రావడం కాదు, అర్థం చేసుకునే వాళ్ళు రావడం నిజమైన అదృష్టం. మనం చేసే పని ఎంతమంది చూస్తున్నారన్నది ముఖ్యం కాదు, అది ఎంతమందికి ఉపయోగపడుతుంది అనేదే ముఖ్యం. మంచి పని చేసేటప్పుడు మనం కనబడాల్సిన అవసరం లేదు, మంచితనం కనబడితే చాలు. నిజాయితీగా ఉండు, నిశ్శబ్దంగా ఉండిపోకు, మాట పడకు, విలువలేని చోట నోరు విప్పకు, అవసరం ఉన్న చోట నీ కోసం నువ్వు వాదించుకో, మన కోసం ఎప్పుడు ఎవరూ రారని తెలుసుకో. ఒంటరితనం ఎంతో బాధనిస్తుంది, అలవాటు చేసుకుంటే అంతే ధైర్యాన్నిస్తుంది. 25 ఏళ్ళు పెంచిన వాళ్ళని కాదని, పరిచయమైన నీతో అన్నీ పంచుకుంటుంది అని క్యారెక్టర్ని తప్పుపడుతున్నావేమో. 25 ఏళ్ళు పెంచిన వాళ్ళు ప్రేమ మరిచి నీతో అన్నీ పంచుకుంటుంది అంటే అర్థం చేసుకో తను నిన్ను ఎంత నమ్మిందో అని. మన మనసులో గుండె పగిలే అంత బాధ ఉన్నా పైకి మాత్రం అసలేం లేనట్టు నవ్వుతూ కనిపించడం అంటే అంత ఈజీ ఏమీ కాదు. అది అనుభవించే వాళ్లకు మాత్రమే తెలుస్తుంది. నాకంటూ ఒకరున్నారనుకున్నా, కానీ నాకు ఎవరూ లేరని ఇప్పుడే అర్థమైంది. నాకు నేనే అని, నేను ఒంటరి అని తెలిసింది. కష్టాలు, బాధలు, అవమానాలు అన్నిటినీ ఎదుర్కొని బ్రతకవచ్చు, కానీ ఒక మనిషి జ్ఞాపకాలతో బ్రతకడం మాత్రం చాలా కష్టం. ఆ జ్ఞాపకాలు గుర్తుకు వచ్చిన ప్రతిసారి కలిగే బాధ బ్రతికి ఉండగానే నరకాన్ని చూపిస్తుంది. నీకోసం ఎదురు చూసే అమ్మాయి కాదు, నీకోసం ఏడ్చే అమ్మాయి దొరికితే అస్సలు వదులుకోకు. మాటల్లో అబద్ధం ఉండొచ్చు, కానీ కన్నీటిలో అబద్ధం ఉండదు. గాజు ముక్కని చూసి వజ్రం అని భ్రమపడి గుండెల్లో దాచుకుంటే అది గుండెకు గాయం చేసి వెళ్ళిపోయింది. ఎప్పుడు చూసినా నా కోపం వల్ల నీకు కలిగే బాధనే చెప్తావు. ఒకసారైనా ఆలోచించావా నీ ప్రవర్తన మూలంగా నా మనసు ఎంత నలిగిందో అని? ప్రేమ ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి నేర్పిస్తుంది. నాకు మరెవ్వరిని ప్రేమించొద్దని నేర్పించింది. విడిచి ఉండలేనంత దగ్గరై తరువాత దూరం పెడితే
ఆ బాధ ఎలా ఉంటుందో అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడానికి 100 అబద్ధాలు వెతుక్కోవాలి. కానీ నిజం చెప్పడానికి ధైర్యం ఉంటే చాలు. ప్రేమని పరిచయం చేసింది నువ్వే. ప్రేమలోని బాధని పరిచయం చేసింది నువ్వే. నిజాయితీగా ప్రేమిస్తే ఎప్పటికైనా కన్నీళ్ళే మిగులుతాయని నిరూపించింది కూడా నువ్వే. మనసుని గట్టిగా కదిలిస్తే చాలు, నిలుచున్న చోటే ఏడ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. కనిపించే నవ్వు వెనుక దాచిపెట్టిన బాధలెన్నో ఎవరికెరుక.